కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ మహా కనికరము దయను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఇజ్రాయేలు దేశము మీదికి రకరకాల ఒత్తిడులు వస్తూ ఉన్నాయి తండ్రి. యుద్ధాలు దయచేసి మాన్పించండి. ఇజ్రాయేలు దేశమునకు క్షేమం దయచేయండి. అక్కడ ప్రజలకు క్షేమం దయచేయండి. వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు, దయచేసి సత్యం వారు గ్రహించుటకు కృప దయచేయండి. ప్రవచనాల ప్రకారముగా జరుగుతున్నటువంటి ఈ మారణ హోమం ఎంతో భయంకరమైనది స్వామి. ఇరాన్లో ప్రజలు, ఇజ్రాయెల్లో ప్రజలు, అమెరికాలో తండ్రి, గాజాలో, ఎన్నో స్థలాల్లో, రష్యాలో, యుక్రెయిను, ఎన్నో దేశాలు పాడైపోతున్నాయి స్వామి. ప్రజలు ఎంతో భయంకరమైన వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు. ఆఖరికి తాగటానికి నీళ్లు లేక, ఉండటానికి ఆశ్రయం లేక, బిక్కుమని ఎక్కడో ఈ ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని పరిగెత్తున్నారు తండ్రి. కనికరించండి ప్రభా. నాయన, ప్రజల మీద మీ ఉగ్రత చూపెడితే ఎవడు నిలబడగలడు? దయచేసి కనికరాన్ని చూపెట్టి ఈ కార్యాలను ఆపు చేయండి. మణిపూరు సంఘటన కూడా దయచేసి ఆపు చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 25వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న వాక్యాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. అలాగున్న లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ప్రియులారా, లేవీయులు జనులతో కలుసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు దుఃఖపడుతున్నారో, ఎవరు ఏడుస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, దయచేసి దుఃఖాన్ని మానండి అని మాట్లాడుతూ ఉన్నారు. మానండి, ఇది పరిశుద్ధ దినము, ఈ దినాన మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పి, తమకు తెలియజేసిన విషయాలన్నీ కూడా, ప్రియులారా, ఈ దినమున లేవీయులకు ప్రతిగా ఉన్న సేవకులు కూడా ప్రజలను వారి దుఃఖం ఏదో తెలుసుకొని, వారి బాధ ఏదో తెలుసుకొని వారిని బలపరచాలి, వారిని ఓదార్చాలి, వారి కన్నీటిని తుడిచేవారుగా ఉండాలి. ప్రియులరా, మనము ప్రజల కన్నీటిని తుడిచేవారుగా కాకుండా, ప్రజలకి ఏదో గొప్ప విషయాలు బోధించేటటువంటి వారుగా మనం ఉండకూడదు. ఆ కృపగల దేవుని పాదాల చెంత మనము చేయవలసిన కార్యం ఏమిటి అని అంటే, మహోన్నతుడైన దేవుని పాదముల చెంత ఒక సేవకుడుగా లేక ఒక విశ్వాసిగా లోకంలో ఎంతోమంది బిడ్డలు కన్నీరు కార్చి విలపిస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రస్తుతము యుద్ధం జరుగుతున్న ప్రాంతాలలో ఇండ్లు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ఆహారం లేక బిక్కుమని ఎక్కడ ఉంటున్నారో, భర్తలు చనిపోయి, భార్యలు చనిపోయి, పిల్లలు చనిపోయి, అయ్యో, ఆ కుటుంబాలు ఎంత శోభ, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాయో. వారి దగ్గరికి వెళ్ళి మనం ఓదార్చేటటువంటి ఆ యొక్క అవకాశాలు మనకు లేవు. అయితే ప్రభు పాదాల చెంత కన్నీరు కాచి, తండ్రి, ఆ దేశాల పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి, ఆ ఉగ్రత నుండి ప్రజలు అహంకారులై, నా తండ్రి, నాయకులు అహంకారులై మీది చూసుకుంటూ నీవెంత నేనెంతానని దేశాల్ని పాడు చేస్తున్నారయ్యా. దయచేసి కనికరించండి అయ్యా. ఓ కృపాసాగర, కనికరించండి. దయాసాగర,
కనికరించండి. పరిపూర్ణమైనటువంటి మీ ప్రేమ ఆ యుద్ధము జరుగుతున్న ప్రదేశాలలో తండ్రి, మణిపూర్లో కూడా ప్రభువా బాంబులేసి చంపేస్తున్నారని వింటున్నాము స్వామి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల్ని ఎన్నో చర్చిలు పడగొట్టేశారని, ఎంతోమందిని చంపేశారని, ఆడబిడ్డల్ని మానభంగం చేసేస్తున్నారని, అయ్యో తండ్రి, ఇలాంటి వారిపైన మీరు తండ్రి నాయన కనికరమును చూపెట్టి ఆ యొక్క దుస్సంఘటనలు జరగకుండా నాయన ఆపు చేయండి. మీకు సాధ్యము స్వామి, మీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. ఎంతో కాలం నుండి ఈ భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. అయ్యా, సహాయం చేసి వారి కన్నీటిని వారు తుడిచేలాగా తండ్రి సహాయం చేయండి. ప్రియులారా, గమనించాల్సింది, దేవుని పిల్లలుగా మనము ఇతరుల కన్నీటిని తుడిచే బిడ్డలుగా ఉండాలి. అంటే మనం అక్కడికి వెళ్ళలేము, కానీ ఇక్కడ మనము ప్రార్థించవచ్చు. దేవుని పాదాల చెంత కన్నీళ్లతో మొరపెట్టి, తండ్రి ఆ బిడ్డలకు నెమ్మది దయచేయి, క్షేమం దయచేయి, సమయానికంత భోజనం దయచేయి, ఉండటానికి షెల్టర్ దయచేయి. ఎందరో అవయవాలు పోగొట్టుకున్నవారు, కుటుంబాలు నేలమట్టమై చిన్నభిన్నమైన వారు ఉన్నారు. వాళ్ళందరినీ తండ్రి మీరు కనికరించండి ప్రభా, కనికరించండి అని ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియులారా, గమనించాలి. తరువాత వాళ్ళను ఓదార్చి మీ దుఃఖము మానుకొనండి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పిరి. పరిశుద్ధ దినము, ప్రభు దినము, ఆదివారము. ఎంతోమంది మందిరానికి వస్తూ ఉన్నారు, దుఃఖాలతో వస్తున్నారు, కన్నీళ్లతో వస్తున్నారు. అయ్యా, దయచేసి ఆ బిడ్డల్ని కనికరించి వారి దుఃఖాల నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి దుఃఖము నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, మీరు కృప చూపెట్టండి స్వామి. ఎలాగ ప్రజల్ని ఓదార్చాలను నేను పనిచేస్తున్నా మీ సంఘంలో కూడా ఎంతోమంది దుఃఖపడేవారు ఉన్నారు స్వామి, కన్నీరు కార్చేవారు ఉన్నారు ప్రభా. ఎన్నో రకాలైన సమస్యలు కలిగి జీవిస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. దయచేసి వాళ్ళను కనికరించండి అయ్యా. కనికరించి నీ కృప వారి మీద ఉంచి వారిని బలపరచండి అయ్యా, వారిని పవిత్రపరచండి అయ్యా. అపారమైన మీ కృప చాటున నా తండ్రి బలపరచుటకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డల్ని ఓదార్చుటకు ప్రభా సహాయం చేయండి. ఎందుకంటే ఈ ప్రభు దినాన ఎవరూ దుఃఖపడకూడదు. ప్రభు దినాన అందరినీ సంతోషపరచటానికి, ధైర్యపరచటానికి, బలపరచుటకు దేవా ఆ బిడ్డల్ని మీకు సమీపంగా నడిపించటానికి నాయన దైవ సేవకులైన ప్రతి వారికి నీ కృప దయచేయి. అందులో అల్పుడైన నాకు కూడా ఆ కృప దయచేయి స్వామి. దయచేయండి ప్రభా. మీరే కనికరాన్ని చూపెట్టి ప్రజలతో ఈ విధంగా మాట్లాడుటకు నాకు నేర్పించండి ప్రభా. ప్రభా, సహాయం చేయండి. తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకు, త్రాగుటకు, లేని వారికి పలహారములు పంచుటకును, సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఎండ్లకు వారు వెళ్ళిరి అని ఎంత విలువైన మాట. ఈ మాటలు చూడండి, జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నీ గ్రహించి అనే వాక్యము సెలవిస్తుంది. దేవుని మాటలు సంఘంలో చెప్పేటప్పుడు ప్రజలందరూ కూడా మాటల్ని గ్రహించటానికి సహాయం చేయి స్వామి. ప్రజలందరూ ఆ మాటలు గ్రహించుటకు సహాయం చేయండి. సంఘంలో తినటానికి, తాగటానికి, తిరగటానికి, పనికిరాని కార్యాలు చేయటానికి కాక
సంఘంలో ప్రభా వాడి మీద వీడి మీద చాడీలు చెప్పుకుంటూ ఇటువంటి పనికిరాని జీవితాలు కాకుండా తండ్రి ఒకరిని ఒకరు ఘనంగా ప్రేమించండి, ఒకరిపైన ఒకరు ఘనంగా విలువలు కలిగి జీవించుటకు కృప దయచేయి స్వామి. మీ యొక్క పవిత్రమైనటువంటి నామములో సంఘ కాపరులు బోధించే ప్రతి మాట సంఘంలో ఉన్న బిడ్డలు గ్రహించుటకు కృప దయచేయి నాయన. అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు తండ్రి మీరు. మీ అద్భుతమైనటువంటి నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. మాకెంతో చాలిన వారు మీరు, మా జీవితాలకు సరిపోయిన వారు తండ్రి. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకొనగలం? ఈ రీతిగా లేవీయులమైన మేము పనిచేయుటకు కృప దయచేయమని మా అందరి కొరకు రానయ్యున్న యేసయ్య మీ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యంలో ప్రియులారా, వాక్యంలో 11వ వచనం 12వ వచనాన్ని కూడా చదివి వినిపించాను. ఆమెన్, ఆమెన్.